ఈ వీడియోలో తెలుగులో వారాలు మరియు నెలలు వీటి గురించి తెలుసుకుంటారు. ఒక వారము అంటే వారము ఈక్వల్ టు 7 రోజులు. వారం అంటే 7 రోజులు. 7 వారాలు ఉంటాయి. ఆ వారాల గురించి ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా ఒకటి ఆదివారము. రెండవది సోమవారము. సోమవారము. మూడవది మంగళవారము. నాలుగవది బుధవారము. ఐదవది గురువారము. లేదా బేస్తవారము. ఈ గురువారాన్ని గురువారం అంటారు, లేదా బేస్తవారం అని కూడా అంటారు. అలాగే శుక్రవారము. ఏడవది శనివారము. ఈ విధంగా తెలుగులో వారాలు రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఆదివారము, రెండవది సోమవారము, మూడవది మంగళవారము, నాలుగవది బుధవారము, ఐదవ వారము గురువారము లేదా బేస్తవారము, ఆరవ వారం శుక్రవారము, ఏడవ వారము శనివారము. ఇట్లా వారాలు 7 ఉంటాయి. ఒక వారానికి 7 రోజులు. ఓకే, వారానికి 7 రోజులు. ఆ 7 వారాలు ఇక్కడ రాసాము, ఇది రాసుకోండి. తర్వాత మనం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి, ఒక్కో నెలకి ఎన్ని రోజులు ఉంటాయి మీకు ఇక్కడ వివరిస్తాను. ఫ్రెండ్స్, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరం ఈక్వల్ టు 12 నెలలు. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. మొత్తము 365 రోజులు. 365 రోజులు. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కో నెల ఆ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఇక్కడ రాస్తాను, మీరు కూడా రాసుకోండి. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. మొత్తం సంవత్సరం అంతా కలిపి 365 రోజులు ఉంటాయి. జనవరికి 31 రోజులు. జనవరికి 31 రోజులు. ఫిబ్రవరికి
28 రోజులు. 28 రోజులు. అలాగే లీప్ సంవత్సరం అంటాము. లీప్ సంవత్సరం అంటే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అటువంటి సందర్భంలో 29 రోజులు. 29 రోజులు. ఈ 28 రోజులు ఉన్నదాన్ని కామన్ సంవత్సరం అంటే సాధారణ సంవత్సరం అంటారు. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరికి 28 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులు ఉంటాయి. ఏ సంవత్సరంలో అయితే ఫిబ్రవరికి 29 రోజులు వస్తాయో ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. ఈ లీప్ సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి అంటే సాధారణమైనటువంటి సంవత్సరంలో 28 రోజులు, లీప్ సంవత్సరంలో 29 రోజులు. ఈ లీప్ సంవత్సరం అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఈ మార్చిలో 31 రోజు. 31 రోజు. మార్చిలో 31 రోజులు ఉంటాయి. అలాగే ఏప్రిల్. ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉంటాయి. ఏప్రిల్ నెలలో 30 రోజులు. ఓకే, జనవరిలో 31 రోజు, ఫిబ్రవరిలో 25 రోజులు, లీప్ సంవత్సరం 29 రోజులు, మార్చిలో 31 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు. మే నెల. మేలో 31 రోజు. 31 రోజులు ఉంటాయి. అలాగే జూన్. జూన్ నెలలో 30 రోజులు ఉంటాయి. జూన్ నెలలో 30 రోజులు. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జనవరి నెలలో 31 రోజు, ఇది 1వ నెల. ఫిబ్రవరి 28 రోజులు, లీప్ సంవత్సరంలో 29 రోజులు. ఫిబ్రవరి అనేది 2వ నెల. మార్చి నెలలో 31 రోజులు ఉంటాయి. మార్చి నెల అనేది 3వ నెల. ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. ఏప్రిల్ నెల అనేది 4వ నెల. మే నెలలో 31 రోజులు ఉంటాయి. ఈ మే నెల అనేది 5వ నెల. తర్వాత జూన్ నెలలో 30 రోజులు ఉంటాయి. ఈ జూన్ అనేది 6వ నెల. మొత్తం 12 నెలలు కదా. 12 నెలలో సగం నెలలు అనేవి ఇక్కడ మనం రాసాము. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. సరేనా? ఇప్పుడు ఈ నెలలకు ఎన్ని రోజులు ఉంటాయో ఇవి రాసుకోండి. తర్వాత మిగిలిన 6 నెలలు నేను ఇక్కడ రాస్తాను. జూన్ తర్వాత జూలై నెల. జూలై నెలలో 31 రోజు ఉంటాయి. 31 రోజులు ఉంటాయి. జూలై నెలలో 31 రోజులు ఉంటాయి. తర్వాత ఆగస్టు నెల. ఆగస్ట్ నెలలో 31 రోజులు
ఉంటాయి. ఆగస్టు నెలలో కూడా 31 రోజులు ఉంటాయి. రాసుకున్నారా? జూలై నెలలో 31 రోజు, ఆగస్టు నెలలో కూడా 31 రోజులు ఉంటాయి. అలాగే సెప్టెంబర్, ఆగస్టు తర్వాత సెప్టెంబర్. సెప్టెంబర్లో ఈ నెలలో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్. అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. అక్టోబర్ తర్వాత నవంబర్. ఈ నవంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి. నవంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి. డిసెంబర్. డిసెంబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. డిసెంబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జూలై, ఈ జూలై నెలలో 31 రోజులు ఉంటాయి. జూలై నెల అనేది 7వ నెల. జూలై అనేది 7వ నెల. ఆగస్ట్ నెలకి 31 రోజులు ఉంటాయి. జూలై నెలకి 31 రోజులు ఉంటాయి. ఆగస్ట్ నెలకి 31 రోజులు ఉంటాయి. ఈ ఆగస్ట్ నెల అనేది 8వ నెల. సెప్టెంబర్కి 30 రోజులు ఉంటాయి. సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి. ఇది 9వ నెల. 9వ నెల ఏదంటే సెప్టెంబర్. అలాగే అక్టోబర్కి 31 రోజులు ఉంటాయి. ఈ అక్టోబర్ అనేది 10వ నెల. అక్టోబర్లో 31 రోజులు ఉంటాయి. నవంబర్లో 30 రోజులు ఉంటాయి. నవంబర్ నెలలో మొత్తం 30 రోజులు ఉంటాయి. ఈ నవంబర్ నెల 11వ నెల. ఇక చివరిది డిసెంబర్ నెలకి 31 రోజులు ఉంటాయి. ఈ డిసెంబర్ నెలలో మొత్తం 31 రోజులు ఉంటాయి. డిసెంబర్ అనేది 12వ నెల. ఈ విధంగా సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి, ఆ నెలల పేర్లు, ఒక్కో నెలకు ఎన్ని రోజులు ఉంటాయో తెలుసుకోవాలి. మరొకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 7వ నెల జూలై 31 రోజులు ఉంటాయి. 8వ నెల ఆగస్ట్ 31 రోజులు ఉంటాయి. 9వ నెల సెప్టెంబర్ 30 రోజులు ఉంటాయి. 10వ నెల అక్టోబర్ 31 రోజులు ఉంటాయి. 11వ నెల నవంబర్ 30 రోజులు ఉంటాయి. 12వ నెల డిసెంబర్ 31 రోజులు ఉంటాయి. ఈ విధంగా మీరు వారాలు, ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నారంటే, మీరు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి, ఆ 7 రోజులు ఉంటాయి. ఆ 7 వారాలు, వాటి యొక్క పేర్లు, అలాగే సంవత్సరానికి ఎన్ని రోజులు, సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి, ఆ నెలల పేర్లు, ఒక్కో నెలకు ఎన్ని రోజులు ఉంటాయి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఇవి నోట్బుక్లో రాసుకొని నేర్చుకోండి.